శ్రీ సాయి సచ్చరిత్ర 2వ అధ్యాయాన్ని ఇవాళ చెప్పుకుందాం. శ్రీ సాయి సచ్చరిత్ర 2వ అధ్యాయంలో ముఖ్యమైన విషయాలు, ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము, అలాగే హేమాడ్ పంత్ యొక్క అసమర్థతను వెలిబుచ్చినప్పుడు బాబావారు అభయం చెప్పటము, అదేవిధంగా వాడాలో జరిగిన తీవ్ర వాగ్వివాదము, హేమాడ్ పంతు అనే బిరుదుకి మూల కారణము, గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి అనే విషయాలను ఈ 2వ అధ్యాయంలో వివరించడం జరిగింది. ముందుగా గ్రంథ రచనకు ముఖ్య కారణం చెప్పుకుందాం. మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యాన్ని తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించాం. ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించాను. ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథం రాయుటకు పురికొల్పినది. అదే కాక బాబాగారి వింత లీలలు చర్యలు మనస్సునకు ఆనందం కలుగచేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపాలు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితాన్ని వారి బోధనలను వ్రాయటం మొదలుపెట్టాను. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు, అది మనకు సత్యాన్ని ఆధ్యాత్మికమునైన మార్గాన్ని చూపును. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమాడ్ పంతు భయపడెను. అతడు ఇట్లనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరం కాకున్నది. ఇలాంటి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేను ఎలా వ్రాయగలను? అవతార పురుషుల లక్షణాలను ఎలా వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయిన కానీ యోగి యొక్క జీవితాన్ని గ్రహించలేడు. అట్టిచో వారి మహిమలను నేనెలా కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలువవచ్చు, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చు, కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువల్ల నలుగురిలోనూ నవ్వుల పాలగుదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించెను. మహారాష్ట్ర దేశంలో ప్రథమ కవి యోగీశ్వరుడు అగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయకు తూహలపడదరో వారి కోరికలు నెరవేరేటట్లు వారి గ్రంథములు కొనసాగేటట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా ఎంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకునేదరు. 1700 శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యాన్ని కొనసాగించారు. అలాగే 1800 శక సంవత్సరంలో దాసగణి యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములు వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్తలీలామృతము, సంతలీలామృతము అనునవి. దాసగణ వ్రాసినవి భక్తలీలామృతము, సంతకథామృతము మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు కలవు. భక్తలీలామృతంలోని 31, 32, 33 అధ్యాయముల యందు, సంతకథామృతంలోని 57వ అధ్యాయం నందు సాయిబాబా జీవిత చరిత్ర, వారి బోధనలు చక్కగా విశదీకరింపబడ్డాయి. ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటం 17, 11, 12 సంచికల నందు ప్రచురించమయ్యాయి. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియకు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణించబడినవి. దాసగణ మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మణులను వెలికితీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చు. శ్రీ సాయిబాబా నీతి బోధకముకు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగచేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందం కలుగచేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదములే రంజకములను, ఉపదేశకములను, బాబా ప్రబోధములు విని వానిని మననం చేసినచో భక్తులు కోరుకున్నవి అనగా బ్రహ్మైక్యయోగము, అష్టాంగయోగ ప్రావీణ్యము, ధ్యాన ఆనందము పొందెదరు.
అందుచే బాబా లీలను పుస్తక రూపంలో వ్రాయ నిశ్చయించితిని. బాబా మహాసమాధి చెందక ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిక్కిలి ఆనందం కలుగచేయును. అందుచేత బాబాగారి ఆత్మసాక్షాత్కార ఫలితముకు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై ఉంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదని బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయునని నమ్మి ఉంటిని. నా అంతటా నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటుని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమన్నాను. నా తరపున వారు బాబాతో మాట్లాడిరి. ఈ అన్నాసాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనంచే జీవించు పకీరును. నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సిద్ధింపచేయుము. నీ యొక్క అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏదియూ జయప్రదంగా చేయలేము. అది విన్నంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదం పెట్టి ఆశీర్వదించెను. మరియు ఇలా చెప్పడం మొదలుపెట్టెను. కథలను అనుభవాలను ప్రోగు చేయుము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయాలను టూకీగా వ్రాయుము. నేను సహాయం చేస్తాను. వాడు నిమిత్తమాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను. వాడు తన అహంకారమును విడువవలను. దానిని నా పాదములపై పెట్టవలను. ఎవరైతే వారి జీవితంలో ఇలా చేస్తారో వారికి నేను మిక్కిలి సహాయపడదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందునూ తోడ్పడదను. వాని అహంకారం పూర్తిగా పడిపోయిన తరువాత, అది మచ్చుకు కూడా లేకుండా ఉన్నప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకు. ఇతరుల అభిప్రాయాన్ని కొట్టివేయకు. ఏ విషయంపైన కీడు మేలు ఎంచి వివాదం ఉండకూడదు. వివాదం అనగానే నన్ను హేమట్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదనని వాగ్దానం జ్ఞప్తికి వచ్చింది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహంతో ఉంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేశారు. అలాగే చేస్తానని వారికి నేను వాగ్దానం చేశాను. ఈ మధ్యలో ఏదో జరిగింది. అది నా షిరిడీ ప్రయాణంకు అడ్డుపడింది. లోనావాలాలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను. నా స్నేహితుడు మందులు మంత్రములు అన్నీ ఉపయోగించెను, కానీ నిష్ఫలమయ్యెను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చుండబెట్టుకొని చుండెను, కానీ ప్రయోజనం లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుణ్ణి రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమిటి? గురువు మనకు ఏమీ సహాయం చేయలేనప్పుడు నేను షిరిడీ ఎందుకు పోవాలి అని భావించి షిరిడీ ప్రయాణాన్ని మానుకుంటుని. కానీ కానున్నది కాకమానదు. ఇది ఈ విధంగా జరిగెను. నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసీకి పర్యటనకై పోచుండెను. టాణా నుండి దాదర్కు వచ్చి అచట వసీపో బండి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చింది. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణానికి వాయిదా వేసినందుకు నాపై కోపించెను. నానా చెప్పినది సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను. అందుచే ఆ రాత్రియే షిరిడీకి పోవ నిర్ణయించుకున్నాను. సామాన్లు కట్టుకొని షిరిడీ బయలుదేరాను. బాంద్రా నుండి దాదర్ వెళ్ళి అచట మన్మాడ్ వెళ్ళు రైలు ఎక్కవలెనని అనుకున్నాను. అట్లనే దాదర్కు టిక్కెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చున్నాను. బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చున్న పెట్టెలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామా అంతయు చూసి ఎక్కడికి పోవుచుంటివి అని నన్ను ప్రశ్నించాను. నా ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడ్ మెయిల్ దాదర్లో ఆగదని, అదే రైల్లో ఇంకనూ ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను. ఈ చిన్న లీలయే జరగకుండానచో నేను అనుకున్న ప్రకారం ఆ మరుసటి ఉదయం షిరిడీ చేరలేకపోయేవాడిని. అనేక సందేహాలు కూడా కలిగి ఉండేవి. కానీ నా అదృష్టవశాత్తు అది అలా జరగలేదు. మరుసటి దినం సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడీ చేరితిని. షిరిడీ నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకొని నా కొరకు ఆయన వేచి ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగింది.
అప్పటికి సాటేవాడ ఒకటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రం కలిగెను. అంతలో అప్పుడే మసీదు నుండి వస్తున్న తాత్యా సాహెబ్ నూల్కర్ బాబా వాడా చివర ఉన్నారని, మొట్టమొదట ధూళి దర్శనం చేసుకోమని నాకు సలహా ఇచ్చాను. స్నానానంతరం ఓపిగ్గా మరలా చూడవచ్చునను. ఇది విన్న వెంటనే నేను వెళ్ళి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. నాలో ఆనందం పొంగి పొర్లింది. నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పిన దానికన్నాను ఎన్నో రెట్లు అనుభవమైంది. నా సర్వేంద్రియాలు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచాను. మనస్సుకు సంతుష్టి కలిగింది. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పులు కలిగాను. నాకు షిరిడీ పోవలసిందని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించాను. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించాను. వారి రుణమును నేను తీర్చుకోలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారిని నా మనస్సులోనే సాష్టాంగ నమస్కార ప్రణామములు చేశాను. నాకు తెలిసినంత వరకు బాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమనగా, మనసులో ఉన్న ఆలోచనలు మారిపోవును, వెనుకటి కర్మల బలం తగ్గుతుంది, క్రమంగా ప్రపంచమందు విరక్తి కలుగుతుంది. నా పూర్వజన్మ సుకృతంచే నాకు ఈ దర్శనం లభించిందనుకున్నాను. సాయిబాబాను చూసినంత మాత్రముననే ఈ ప్రపంచమంతా సాయిబాబా రూపమే వహించియుండెను. ఇప్పుడు వాడాలో జరిగిన తీవ్ర వాగ్వివాదం గురించి చెప్పుకుందాం. నేను షిరిడీ చేరిన మొదటి రోజునే నాకు బాలాసాహెబ్ బాటేకు గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వివాదం జరిగింది. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించాను. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలను. ఏమీ చేయక సోమరిగా కూర్చున్న వానిని గురువు ఏం చేయగలడు అని నేను స్వేచ్ఛ పక్షాన్ని ఆశ్రయించాను. భాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారబ్ధం తరపున వాదిస్తూ కానున్నది కాకమానదు. మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయారు. మనుజుడు ఒకటి తలచిన భగవంతుడు వేరొకటి తలుచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము, గర్వం కానీ అహంకారం కానీ మనకు తోడ్పడవు అనెను. ఈ వాదన 1 గంట వరకు జరిగెను. కానీ ఇదమిత్తమని ఏమీ తేలలేదు. అలసిపోవుటచ్చే ఘర్షణను మానుకొంటిమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పింది. దేహాత్మబుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించాను. 1000 ఏళ్ల వివాదమునకు మూల కారణం అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగాను, వాడాలో ఏం జరిగింది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమాడ్ పంతు ఏమనుచున్నాడు అనెను. ఆ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. సాటేవాడ మసీదుకు చాలా దూరంగా ఉంది. మా వివాదం గురించి బాబాకి ఎలా తెలుసనో అర్థం కాలేదు. అతడు సర్వజ్ఞుడై ఉండవలెను, లేనిచో మా వాదన ఎలా గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. సాయిబాబా నన్ను ఎందుకు హేమాడ్ పంత్ అని పిలిచినని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రి పంతు అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశ రాజునకు హేమాద్రి పంతు ప్రధాన ఆమాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావం కలవాడు. చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తి అనే గొప్ప గ్రంథాలను రచించాడు. మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టాడు. ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి కలవాడను, మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదు నొసంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది నా అహంకారాన్ని చంపుటకు ఒక అమ్ము అని, నేనెల్లప్పుడూ అణుకువ నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరికై ఉండవచ్చునని గ్రహించాను. అంతకుముందు వాడాలో జరిగిన చర్చనే నే చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చని అనుకున్నాను. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యత కలిగెను. దాబోల్కర్ను హేమాడ్ పంతు అను అనడలో బాబా యొక్క మాటలకు అర్థము భవిష్యత్తు తెలిసియే ఇలా అననని భావించవచ్చు. ఎందుకంటే హేమాడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యంతో నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బాగుగా ఉంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్ర అను గొప్ప గ్రంథాన్ని రచించెను. గురువు యొక్క ఆవశ్యకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయమై బాబా ఏమననో హేమాడ్ పంత్ వ్రాసి ఉండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకున్న
విషయాన్ని ప్రచురించెను. హేమట్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా అలాగే అని జవాబిచ్చాను. ఎక్కడకు అని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గం ఏది అని దీక్షిత్ అడిగాను. అక్కడకు పోవుటకు అనేక మార్గాలు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గం కలదు. మార్గం ప్రయాసకరమైనది. మార్గమధ్యమునున్న అడవులలో పూలులు తోడేళ్లు కలవని బాబా బదులిడెను. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో కాకాసాహెబ్ అడుగగా అట్లయినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చాను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానాన్ని చేర్చునని బాబా చెప్పాను. మార్గమధ్యమునున్న తోడేళ్లు పులులు గోతుల నుండి తప్పించునని, మార్గదర్శకుడే లేనిచో అడవిలో మృగములచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును అనెను. మసీదులో అప్పుడు అచటే ఉన్న దాబోల్కరు అంటే హేమట్ పంతు తన ప్రశ్నకు అదే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలోనూ మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అనే వివాదం వల్ల ప్రయోజనం లేదని గ్రహించెను. పరమార్థం నిజంగా గురుబోధ వల్లనే దొరుకుతుందని, రామకృష్ణులు తన గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి అణుకువతో ఉండి ఆత్మసాక్షాత్కారం పొందారని, దానికి దృఢమైన నమ్మకము ఓపిక అను 2 గుణాలు ఆవశ్యకమని గ్రహించాను. ఈ విషయంతో 2వ అధ్యాయాన్ని ముగించడం జరిగింది. 2వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.